గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత ఈ రోజు మనం ప్రతాప్ సింగారంలో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చిందండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ముప్పాల్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి ప్రాపర్టీ అనేది ఉంది. సరౌండింగ్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. అంటే మనం కూడా చాలా ప్రైమ్ లొకేషన్ లోనే ఉన్నాము. అండ్ మనకి ఇది వచ్చి ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇది కూడా మనకి రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. ఇంటి ఎదురుగా చూస్తే మనకి 30 ఫీట్ రోడ్ వస్తుంది. చాలా స్పేషియస్ గా ఉంటది రోడ్ అనేది. అండ్ ఇక్కడ చూస్తే ఇంటి ఎదురుగా మనకి గార్డెనింగ్ కి స్పేస్ ఇచ్చారు. అంటే మనం మంచిగా చెట్లు అనేది వేసుకోవచ్చు. అండ్ కార్ పార్కింగ్ కి స్లోప్ అనేది మంచిగా ఇచ్చారండి. ఓవరాల్ గా వెల్యువేషన్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఓవరాల్ గా వెల్యువేషన్ అయితే చాలా మంచిగా పెయింటింగ్ వర్క్ తో బాగా చేశారు. సో మనకి ప్రాపర్టీ కూడా చాలా హైట్ లో కట్టారండి, చాలా బాగుంది. ఒకసారి డిలే చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దామండి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇది వచ్చి మనకి 113 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఫేసింగ్. సో గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనకి G+1 పర్మిషన్ ఉంది. మనకి డైమెన్షన్ వచ్చి 24/43. సో మనకి 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే పార్కింగ్ ఏరియా అంటే ఈజీగా ఒక కార్ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి బోర్ అండ్ సంప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఓవరాల్ గా చూడండి, మనకి మెయిన్ డోర్ దగ్గర గ్రానైట్ తో మంచిగా కవర్ చేశారు. అండ్ మెయిన్ డోర్ కూడా టేక్ వుడ్ తో పెట్టారు. పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నట్లయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్, అండ్ స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు. ట్యాప్ వర్క్ కూడా పెట్టేశారండి. సో చాలా బాగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. అండ్ నెక్స్ట్ ఇంటి వెనకాల సెట్ బ్యాక్ లాస్ట్ చూస్తే మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు. అంటే బట్టలు ఆరేసుకోవడానికి కూడా మంచిగా ఉంది. అండ్ మనకి లోపల నుంచి కూడా డోర్ అనేది ఉందండి. అది లోపలికి వెళ్ళాక చూపిస్తాను. సో ఇదైతే కార్ పార్కింగ్ ఏరియా కవర్ చేసాం కదా, హాల్ ఏరియా కవర్ చేద్దామండి. సో ఇప్పుడు మనం హాల్లోకి వచ్చేసాము. ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నారు కదా, వావ్ ఎంత మస్తుగా ఉంది కదా. అండ్ ఇక్కడ చూస్తే మనకి టీవీ పాయింట్ అండి. సో టీవీ పాయింట్ కి మంచిగా సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు. అండ్ హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. హాల్ పక్కకే మనకి వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనం డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే చాలా పెద్ద విండో ఇచ్చారండి, స్లైడింగ్ టైప్ విండో. అండ్ నేను చెప్పాను కదా, సెట్ బ్యాక్ వెనకాల వెళ్ళడానికి డోర్ కూడా ఇచ్చారు మనకి, అదే ఇక్కడ. సో ఓవరాల్ గా చూడండి, మొత్తం చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి కామన్ వాష్రూమ్, హాల్లో ఇండియన్ వాష్రూమ్ అండి. ఇక్కడ చూడండి ఎంత క్యూట్ గా ఉంది కదా, వాష్ బేసిన్ చాలా మంచిగా ఇచ్చారు. సో ఇది మనకి ఇండియన్ వాష్రూమ్ అండి. అండ్ వాష్రూమ్ లో వెల్యువేషన్ అయితే చాలా అంటే మనకి బాగా వస్తుంది, వెంటిలేషన్. నెక్స్ట్ కిచెన్ ఏరియా. సో కిచెన్ ఏరియాలో కూడా మంచిగా ఆర్చ్ అనేది ఇచ్చారు. సో కిచెన్ ఏరియాలోనే మనకి స్మాల్ గా పూజ రూమ్ అనేది ఇచ్చారండి. అంటే ఒక పాట్ అనేది పెట్టారు. సో ఇక్కడ కిచెన్ ఏరియా సింక్ ఇచ్చారు. అండ్ మనకి యూ షేప్ లో మంచిగా ఉందండి. అండ్ మనకి పైన సెల్ఫ్స్ ఇచ్చారు, సజ్జా కూడా ఇచ్చారు. సో ఇక్కడ సెల్ఫ్స్ కి మనం మంచిగా ఇంటీరియర్ చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ఇచ్చారు. సో మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కి కూడా స్పేస్ అనేది ఇచ్చారండి. సో ఒకసారి బెడ్రూమ్స్ కవర్ చేద్దాము. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ లో చూడండి సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ నుంచి JRS ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ 2 కిలోమీటర్స్, నల్ల నరసింహారెడ్డి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ 2 కిలోమీటర్స్, అండ్ అనురాగ్ యూనివర్సిటీ 4 కిలోమీటర్స్, ఇన్ఫోసిస్ క్యాంపస్ 6 కిలోమీటర్స్, ORF 7 కిలోమీటర్స్. ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ప్రెసెంట్ వాష్రూమ్ లో వస్తువులు ఉన్నాయి కాబట్టి వాష్రూమ్ చూపించలేకపోతున్నాం. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వెళ్దాము. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ అండి. నిహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడ నుంచి మనకి 4 కిలోమీటర్స్. మనకి ఇంటి ఎదురుగానే ఇంటర్నేషనల్ బస్సెస్ అనేటివి వస్తాయి. సో స్టాప్ ఇంటి ఎదురుగానే ఉంది. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి, పిల్లలకి కేక్ ఇష్టం కాబట్టి కేక్ లాగా ఉంది ఫాల్ సీలింగ్. అండ్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఉందండి, సెల్ఫ్స్ ఇచ్చారు. ఇంటీరియర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మనకి 100% వాస్తు అండ్ 80% బ్యాంక్ లోన్. అండ్ మనకి 2 BHK అండి ఇది. సో ప్రైస్ మాత్రం తెలుసుకుంటే షాక్ అయిపోతారు. చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ వస్తుంది. ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ చూద్దాం పదండి. ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి రెయిన్ వాటర్ స్టెప్స్ మీదకి రాకుండా మంచిగా కవర్ అనేది చేశారు. సో ఓవరాల్ గా ప్రాపర్టీ చూడండి, అంటే ట్యాంక్ కూడా పెట్టేశారు. మనకి ట్యాంక్ హైట్ మీద కూడా కన్స్ట్రక్షన్ చేసి ట్యాంక్ కూడా పెట్టేశారు. చుట్టుపక్కల లొకేషన్ మొత్తం చూడండి, చాలా బాగుందండి. చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది. జస్ట్ 113 స్క్వేర్ యార్డ్స్. ప్రైస్ తెలుసుకుంటే మాత్రం షాక్ అవుతారు. సో ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. నేను మీ నుంచి కోరుకుని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. దీని ప్రైస్ వచ్చి బిల్డర్ గారు మనకి 57 lakhs అంటున్నారు, నెగోషియబుల్. సో డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వండి. డీలర్ చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ.